అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 19. ఆ విధంగానైనా అతన్ని వదిలించుకోవచ్చు అని. కానీ ఆ ప్రాసెస్‌లో అతడు నాపై ఆశలు పెట్టుకుంటాడని నాకు తెలీదు అంటున్న ఆమె మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయాడు అని అనుకుంటున్న పాప ఫ్లోలో చెప్పుకుంటూ పోతుంది. కానీ తల తిప్పి చూసిన వైషు కళ్ళకి రిషి కనిపించలేదు. ఎప్పుడైతే ప్రేమ గురించి ఉపన్యాసం స్టార్ట్ చేసిందో అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. ఇక ఎక్కడికెళ్ళాడు అని అయోమయంగా చూస్తూ ఉంటే అతను వెళ్ళిపోయాడని 5 నిమిషాలకి అర్థమైతే ఛ! నేను వాడి మనసు మారాలని ఇంత పెద్ద స్టోరీ చెబితే వినకుండానే వెళ్ళిపోయాడు ఇడియట్ అని తిట్టుకుంటూ అమ్మో! బావకి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటూ రూమ్‌కి పరిగెత్తింది. ఇక రూమ్‌కి వెళ్ళిన వైషు చంపేసేలాగా చూస్తూ ఉన్నారు ధాత్రి, పూజ. ఏమైంది? అలా చూస్తున్నారు? ఏంటమ్మా అంత తాపీగా అడుగుతున్నావు? ఒకవైపు బావ ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నాడు. నువ్వేమో తీరిగ్గా రూమ్‌కొస్తున్నావా? బావకి ఏం చెప్పాలో అర్థం కాక సిగ్నల్ లేనట్లుగా యాక్ట్ చేసి చేసి చచ్చిపోతున్నామిక్కడ. అటు పెదనాన్న, ఇటు బావ. మధ్యలో మేము చచ్చేలా ఉన్నాం. మాట్లాడు అంటూ మొబైల్ తీసి వైషు చేతిలో విసురుగా పెట్టింది ధాత్రి. ఇక ఫోన్ చేతిలోకి తీసుకొని వెంటనే సాకేత్‌కి కాల్ చేసింది వైషు. హలో బావా అనింది. వైషు ఏమైంది? ఎక్కడికెళ్ళావు? కాల్ చేయడానికి ఇంతసేపా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటే అయ్యో అది కాదు బావా, నేను వాష్రూమ్ నుండి వచ్చి చేస్తుంటే కలవలేదు అని అబద్ధాన్ని అవలీలగా చెబుతున్న వైశ్యుని చూసి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు ధాత్రి, పూజ. నేను ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వచ్చాను. రేపు నిన్ను కలుస్తాను. బయటకెళ్దాం, రెడీగా ఉండు. ఓకే అనగానే వామ్మో! బయటికా? ఇప్పుడు ఎలా? రేపు కాలేజ్‌కి వెళ్ళకపోతే ఆ రిషి ఏం చేస్తాడో? మళ్ళీ బావతో నేను బయటకెళ్ళాను అని తెలిస్తే ఇంకేం చేస్తాడో? ఇప్పుడు బావని రాకుండా ఎలా ఆపాలి? అది బావ, రేపు కాలేజుంది. ఒకరోజు కాలేజ్ బంక్ కొడితే తప్పేం లేదులే. అయ్యో! అది కాదు బావా అంటున్న వైషు మాటలు మధ్యలోనే ఆపేస్తూ అసలు ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి బావా? నీకు నేనంటే ఇష్టమేనా? అయ్యో! అదేంటి బావా అంత మాటన్నావు? మరి ఇంకేంటి? బయటకు వెళ్దామంటే కాలేజ్ ఉంది అని సాకులు చెబుతావు. ఇష్టం ఉంటే కాలేజ్ ఉండని, ఇంకేమైనా ఉండని రావడానికి సిద్ధమవుతావు. ఇలా కారణాలు చెప్పవు అంటున్న సాకేత్ మాటలకి బాబోయ్! ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంటో. సరే బావా వస్తాను అనింది. రేపటి రోజు దేవుడెరుగు అనుకుంటూ. ఓకే, డిన్నర్ చేశావా? హా బావా! బాగా అనింది. నువ్వు? తినేసా. కానీ ఆర్కే బీచ్‌లో మోడ్రన్ డ్రెస్‌లో ఎవరో ఒక అబ్బాయితో తిరుగుతూ కనిపించింది. సేమ్ నీలాగే ఉంది. సడన్‌గా చూసేసరికి నువ్వేనేమో అనుకున్నా. అందుకే కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశా. నిజం చెప్పు వైషు, అది నువ్వేనా? అనగానే పాప గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అనిపించింది. చెప్పు వైషు, అది నువ్వేనా? అనగానే అయ్యో బావా, నేనెందుకు బీచ్‌లో ఉంటాను? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నేను నా రూమ్‌లోనే ఉన్నాను. అయినా నేను మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటానా చెప్పు? అంటున్న వైషు మాటలకి అందుకే నమ్మాను నువ్వు మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవని. సాకేత్ అలా అనగానే కాస్త మనసు కుదుటపడి ఆమె పుట్టినప్పటి నుండి ఒక్క అబద్ధం కూడా చెప్పని వైషు రిషి వల్ల అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని అతన్ని బండబూతులు తిట్టుకుంది మనసులో. ఓకే వైషు, సీ యూ టుమారో. ఓకే బావా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. ఇక కాల్ కట్ అవ్వగానే గుండెల మీద చెయ్యేసుకుంటూ హమ్మయ్య అని బెడ్ మీద పడిపోయింది. వామ్మో! ఇదేం టెన్షనే తల్లి. టెన్షన్‌తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం అని వైషుతో పాటు వాళ్ళు కూడా బెడ్ మీద ఒక పక్కగా కూలబడిపోయారు. ఇక్కడ రిషి ఆర్‌వి మాన్షన్ పోర్టికోలో కార్ ఆగింది. హాల్‌లో తాపీగా టీవీ చూస్తున్న మెహతా కార్ సౌండ్‌కి లేచి నిలబడి ఇంట్లోకి వస్తున్న రిషిని తల తిప్పి చూసి లేని ప్రేమ ఒలకబోస్తూ ఇంత టైం వరకు ఎక్కడికెళ్ళావు నాన్నా అనింది. ఆమె మాటలు వినబడ్డా వినబడనట్లే తన రూమ్‌కి వెళ్ళిపోతుంటే మూతి తిప్పుకుంటూ పొగరు అనుకుంటూ మళ్ళీ సోఫాలో సెటిల్ అయింది. రూమ్‌కి వచ్చిన రిషి ఎందుకో అతడికి ఊహ తెలిసినప్పటి నుండి మనసంతా తేలికగా ఎన్నడూ అనిపించలేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుండి ఏదో పోగొట్టుకున్న భావం
ఎవరు లేరు అన్న లోన్లీ ఫీలింగ్ కాస్త ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అలా ఎందుకు అనిపిస్తుందో అతనికి కూడా తెలియట్లేదు. మనసు మాత్రం గాలిలో బటర్‌ఫ్లైలా ఎగురుతున్న ఫీలింగ్. వైషు తన కళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది అతనికి. పాపం బాబుకి ప్రేమ జ్వరం వచ్చినట్లుంది. ఆమెకి ఇచ్చిన పనిష్మెంట్ గుర్తొచ్చి అతనికి తెలియకుండానే పెదవులపై నవ్వు వచ్చి చేరింది. వైషుతో ఆ రోజు మొత్తం గడపడం వలన ఎందుకో తెలీదు కానీ ఇప్పుడే ఆమెని డ్రాప్ చేసి వచ్చాడు. బట్ ఆమెతో మాట్లాడాలి, తనతోనే ఉండాలి అనిపిస్తోంది. ఆమెతో ఉన్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు రిషి. ఏదో మ్యాజిక్‌లా ఎప్పుడూ తోకలా తన ఫ్రెండ్స్ తనతోనే ఉండేవారు. రిషి కూడా వాళ్ళని వదిలి ఉండేవాడు కాదు. అలాంటిది అతడికి తన ఫ్రెండ్స్ కూడా గుర్తు రావట్లేదు. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి, చెప్పరా? అసలేమైపోయావురా? ఈరోజు కనిపించనే లేదు అనగానే వైషుతో గడిపిన మూమెంట్స్ గుర్తొచ్చి, ఈరోజు చాలా బిజీగా ఉన్నాన్రా అన్నాడు. మేము లేకుండా రోజే గడవదు. అలాంటిది మాకు చెప్పకుండా అంత బిజీగా ఎందుకున్నావురా? కనీసం మ్యాచ్ ఆడడానికి కూడా రాలేదు అంటున్న అతని మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక, ఈరోజు కాలేజ్‌కెళ్ళానురా. ఆఫీస్ వర్క్ ఉంటే చేశాను. సరే కానీ విషయం ఏంటో చెప్పరా? అంటే ఇప్పుడు ఏదో ఒకటి చెబితే గానీ వదలవా? అది కాదురా. ఏది కాదు? నువ్వు మారిపోయావురా. నీకు ఏదో అయ్యింది. ఫ్రెండ్స్‌ని వదిలి క్షణం కూడా ఉండకపోయేవాడివి. అలాంటిది విషయమేంటో చెప్పు అంటున్నావు విసుగ్గా. ఇప్పుడు కాల్ ఎప్పుడు కట్ చేస్తానో చూస్తున్నావు కదా! నాకు తెలుసు అంటున్న రిషి ఫ్రెండ్ గగన్ మాటలకి రేయ్! ముందు సోదాపు. విషయమేంటో చెప్పు. నథింగ్ రా. తమరి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని కాల్ చేశాను. గగన్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, రేపు కాల్ చేస్తారా? కలుద్దాం. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు. వీడికసలు ఏమైంది? ఎందుకిలా పొడి పొడిగా మాట్లాడుతున్నాడు? ఏంటో అనుకున్నాడు గగన్. రిషి ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మార్నింగ్ నుండి ఆఫీస్ వర్క్ చేయలేదని వర్క్లో లీనమయ్యాడు. అంతలో రిషి అన్న పిలుపు వినిపించడంతో కళ్ళు చిన్నవి చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న తండ్రిని చూసి ఏంటి అన్నాడు రెక్లెస్గా. కొడుకు ప్రవర్తనకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది. చైర్మన్గా నువ్వు అటెండ్ అవ్వాలి అనగానే, కాకపోతే అన్నాడు రిషి. అతడి నిర్లక్ష్యపు సమాధానం కోపం తెప్పిస్తుంటే, రిషి అసలేమనుకుంటున్నావురా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మీటింగ్లో ఖచ్చితంగా నువ్వు అటెండ్ అవ్వాల్సిందే. బోర్డ్ మెంబర్స్ అందరూ మీట్ అవుతున్నారు. కంపెనీ షేర్స్ గురించి డిస్కస్ చేయడానికి. కనీసం ఆఫీస్ వర్క్ ఎలాగో చేయవో మీటింగ్ అయినా అటెండ్ అవ్వాలి కదా అంటున్న అతని మాటలకి అసహనంగా చూస్తూ, చెప్పారు కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. కొడుకు ప్రవర్తనకి విసుగొస్తుంటే షార్పుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నరేంద్రవర్మ. అతను అటు వెళ్ళాడో లేదో డోర్ దడేల్న వేసుకొని టేబుల్ డ్రాలో సిగరెట్ ప్యాకెట్ తీసి బాల్కనీలోకి వెళ్ళి కాలుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకున్న ప్రశాంతత పోయి మనసంతా చికాకుగా మారిపోయింది. అప్పుడు నిండు వెన్నెల చంద్రుని రూపం కళ్ళ ముందు కదలాడేసరికి ఇంతకుముందు బీచ్లో నిండు చందమామలా ఉన్న వైషు గుర్తు రాగానే బ్రెయిన్ అంతా పీస్ఫుల్గా మారిపోయింది. అతడి గంభీరమైన ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఏమైంది వైషు? రోజు ఎర్లీ మార్నింగ్ లేచేదానివి, ఇప్పుడేంటే ఎంత లేపినా లేవట్లేదు? ఒంట్లో బాలేదా అంటూ ఒళ్ళు చూసింది పూజ. చల్లగానే ఉన్నావు కదే, లెగు, మళ్ళీ కాలేజ్కి టైం అవుతుంది. నీ కన్నయ్యకి ఈరోజు పూజ చేయవా అనగానే టక్కున లేచి కూర్చుంది వైషు. అబ్బా, కన్నయ్య అనగానే ఎంత నిద్రలో ఉన్నా నీ చెవిలో అమృతం పోసినట్లుంటుంది కదే అంటున్న పూజ మాటలకి హిహిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుండి వాష్రూమ్ వెళ్ళింది వైషు. ఇక ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆమె కోసం రెడీగా కవర్ పట్టుకొని నిలబడ్డ పూజని చూసి, ఏంటి అది అనింది. ఏంటా, ఒకసారి ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది అంటూ కవర్ తీసి విసురుగా వైషు చేతిలో పెట్టింది. ఏముంది? ఓపెన్ చేసిన పాప నోరు బావురు కప్పలా తెరుచుకుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.